బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాను, చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, అందరూ తీసుకోండి, బైబిల్ తీసుకోవాలి. మత్తయి సువార్త 28 మొదటి వచనం. అందరి దగ్గర నేర్చుకోవాలి. గుత్తిలో చాలామంది అస్సలే చదువులేని వాళ్ళు, ఎప్పుడు అక్షరం కూడా రానివాడు. బైబిల్ కొరకు అక్షరాలు దిద్ది ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు. బాబు వెనక ఎవరిని కూర్చోబెట్టకండి, తాడు కట్టు తాడు. 28:1 నుండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వడకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితనని. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకి మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రార్థన. భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటే గొప్ప దానమగు మీ గ్రంథమును మాకు దయచేసినందుకు వందనము. స్వయముగా మాకు చెప్పవలసిన మాటలు పరిశుద్ధ లేఖనములో ఇమిడిచినారు. నిన్నటి దినమందు జరిగిన పునరుద్ధాన పండుగను మేము ఈ రోజే కాదు ఎప్పుడూ జరుపుకోవాలి కదయ్యా. సిలువ ధ్యానము గుడ్ ఫ్రైడేనే కాదు, ప్రతిరోజు సిలువ ధ్యానం, ప్రతిరోజు ఈస్టర్ పండుగ, ప్రతిరోజు పరిశుద్ధాత్మ పండుగ మేము చేసుకుని మిమ్మల్ని స్తుతించి రెండవ రాకడకు సిద్ధపడి మేఘమెక్కునట్లు ఆశీర్వదించము. ఈరోజు ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ పునరుద్ధాన శక్తిని దయచేయము, ఆశీర్వాదమును దయచేయము. లైవ్లో ఉన్న వారికి, దూరము నుండి ఈ కార్యక్రమంలో ఉన్న వారికి అట్టి ఆశీర్వాదమేమో. జరుగుచున్న తయారు చేయబడుచున్న విందు ఆశీర్వాద విందుగా చేసి చక్కగా తయారు చేయబడినట్లు మీరు కృపచ్చు ఆశీర్వదించండి, దీవించండి, మీ సహాయము చేయండి, సహాయమునివ్వండి.
యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాతా. కూర్చునండి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బలో యేసు మహారాజుకు. గతించినటువంటి శుక్రవారము 3వ తేదీన ప్రపంచమంతా జరిగినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమము గుడ్ ఫ్రైడే లేక శుభ శుక్రవారం శిలువ ధ్యానం. మాట్లాడకండి. శుక్రవారము యేసు ప్రభువారు మరణించినటువంటి రోజు. అందుకే చాలామంది శుక్రవారం ఫాస్టింగ్ ఉంటారు. శుక్రవారము కొన్ని మందిరాల్లో ఖచ్చితంగా ధ్యానము జరుగుద్ది. శుక్రవారము సంఘము కూడుకుంటుంది. శుక్రవారం యేసు ప్రభువారు సిలువ వేయబడి సిలువలో వేలాడి చనిపోయారు. ఆ కార్యము ప్రతి వారికి ఎంతో దుఃఖాన్ని కలిగించే కార్యక్రమం. శుక్రవారం కళ్ళంట కన్నీళ్లు కాచని వారు ఉండరు. గుడ్ ఫ్రైడే రోజున నీవు నా బదులు చనిపోయారు నాయన, మీరు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయారు, నాకు బదులు మరణించిన ప్రేమ. నా బదులు మీరు మరణించారు. నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని మీపై వేసుకున్నారు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు. అందుకనే కొంతమంది ఇతర మతస్థులు కూడా నిన్న శుక్రవారం అనేక మతస్థులు వచ్చారు గుత్తికి. అలాగే పామిడిలో ఆయా మతస్థులు వచ్చి కూర్చున్నారు. యేసు ప్రభు మరణించారు, సిలువలో మరణించినటువంటి రోజు అని చర్చకొచ్చి కూర్చున్నారు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుచుండగా దేశమంతా చీకటి కమ్మింది. బాబు విన, తర్వాత రాత్రి దేశమంతా చీకటి కమ్మింది. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణమే చీకటయ్యే. దేశమంతా చీకటయ్యింది. రక్షకుడు మృతి చెందగా తెర చినిగి రాతి కొండలు పగిలేను. ప్రపంచములో ఎందరో మహానుభావులు, ఎందరో మహాచక్రవర్తులు, అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి, సామ్రాట్ అశోక చక్రవర్తి, ఇలాంటి గొప్ప గొప్ప అక్బర్ చక్రవర్తి, మన దేశాన్ని పరిపాలించిన అక్బర్, ప్రపంచాన్నే పరిపాలించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి, నెపోలియన్ చక్రవర్తి, రోమన్ చక్రవర్తులైనటువంటి నీరో, ఇట్లాంటి చక్రవర్తులు ఎందరో చనిపోయారు. కానీ ఎవరు చనిపోయినప్పుడు కూడా భూమి వణకలేదు. మా ఎందుకు రానిస్తున్నారు లోపలికి? ఇక్కడికి యేసు మహారాజుకు భూలోకములో ఎవరు చనిపోయినా సృష్టిలో మార్పు రాదు. చక్రవర్తులు చనిపోయినా, శాస్త్రవేత్తలు చనిపోయినా, రాజులు చనిపోయినా, గొప్ప గొప్ప పండితులు చనిపోయినా భూమి వణకలేదు.
బండలు బద్దలు కాలేదు, సమాధులు తెరవబడలేదు. యేసు ప్రభువారు చనిపోతే భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన దేవుడా నరుడా? యేసు ప్రభువారికి 2 పేర్లు, అసలైన దేవుడు, అసలైన నరుడు. ఒక ఆయన అడిగాడు నన్ను, బాబు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అన్నారు కదా. అక్కడ నరుడు. దేవా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ఎందుకు అన్నారు? నరుడు కాబట్టి అన్నారు. ఆయన దేవుడు నరుడు. యేసు దేవుడు నరుడు భూ వాసియాయెను బోధించెను. యేసునాథునికున్న పేర్లు, 1 అసలైన దేవుడు, 2వది అసలైనటువంటి అమ్మా అమ్మా తలపైకి ఎత్తాలి, తలపైకి ఎత్తాలి. ఏంట ఇటు చూడమ్మా, ఇటు అసలైనటువంటి దేవుడు, అసలైనటువంటి నరుడు. ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చారు. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. యా ప్రభువు మన పాపముల దూరెడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు, పరలోక జీవంబు మన గబ్బును, పరలోక జీవంబు. బోలో యేసు మహారాజుకో. శుక్రవారం యేసునాథుడు చనిపోయారు. శుక్రవారం విచారకరమైన రోజు. శుక్రవారము యేసు ప్రభువారిని చూచి అపవాది అనుకుని ఉంటాడు, యేసు ప్రభువా మీ 2 చేతుల్లో 2 మేకలు ఉన్నాయి, 2 చేతుల్లో 2 మేకలు ఉన్నాయి, మీరెవరిని స్వస్థపరచలేరు. యేసు ప్రభు చెయ్యి పెట్టి కుంటివాడు నడిపించారు. ఆయన చెయ్యి పెట్టి గుడ్డివాడికి చూపించారు. ఆయన చెయ్యి వేసి కుష్ఠరోగులను శుద్ధులు చేశారు. చూడ ఆయన చెయ్యి వేసి చనిపోయిన యాయిరు కుమార్తె మీద చెయ్యి వేసి లేపారు. విధవరాల కుమారుని మీద చెయ్యి వేసి లేపారు. గమనించే మాట ఏమిటంటే, ఇప్పుడు 2 చేతుల్లో 2 మేకలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మీద చేతులేటాకి లేదు. ఈ కుడి చేతిలో మేకు, ఎడమ చేతిలో మేకు. యేసు ప్రభు 2 కాళ్ళల్లో మేకు కొట్టబడింది. యేసు ప్రభువా మీరెక్కడికి నడవలేరు. ఇంకా గలిలయ ప్రాంతం, యెరూషలేము ప్రాంతం, యెరికో ప్రాంతం, యోర్దాను ప్రాంతం, కపెర్నహూము ప్రాంతం, అనేకమైన ప్రాంతాలు కాలి నడకన వెళ్ళి అందరికీ కూడా సువార్త చెప్పేవారు, అద్భుతాలు చేసేవారు, కుంటివారిని నడిపించేవారు, గుడ్డివారికి చూపించేవారు, మూగవారికి మాటిచ్చేవారు. బాబు ఇప్పుడు బైబిల్ చదవద్దు వినయ్యా. ఇంటికి వెళ్ళి మరలా పెట్టుకుని నోట్స్ పెట్టుకుని రాయి. ఇప్పుడు ఎందుకంటే నోట్సు, ఇప్పుడు బైబిల్ చదవద్దు, ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడు మీరు బైబిల్ చదివేసి నోట్స్ రాసేసి ఇప్పుడు ఏదో పని చేస్తే ఇవన్నీ వింటూ మానేస్తారు మీరు. గమనించే మాట ఏమిటంటే, యేసు ప్రభు యొక్క 2 కాళ్ళకి మేకు కొట్టబడింది కనుక అపవాది అనుకుని ఉంటాడు ఇంకా మీరేం చేయలేరు.
ఎక్కడికి నడవలేరు. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం ఉంది కనుక మీరు ఆలోచించలేరు. తలనొప్పి వస్తేనే మనం ఆలోచించలేము. అవునా? మాట్లాడలేదు మీరు. మీకు ఎప్పుడు తలనొప్పి రాలేదేమో. తలనొప్పి వస్తేనే మనకి నిద్రపోవాలి. ఎవరైనా మాట్లాడితే కాసేపు మాట్లాడుకో, నాకు తలనొప్పి వస్తుంది, హెడేక్గా ఉంది, మాట్లాడుకో. యూ డోంట్ టాక్, మాట్లాడుకో. నేను ఇప్పుడు ఈ టైంలో తలనొప్పి వస్తే ఆలోచించలేం. యేసు ప్రభు వారి తలలో ఎన్ని ముళ్ళు ఉన్నాయి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్. మా కూర్చొని వాళ్ళు లేపకమ్మా, కూర్చొని కూర్చున్న వాళ్ళు గమనించే మాట ఏమిటంటే, కాబట్టి యేసు ప్రభు 2 చేతుల్లో 2 మేకులు ఉన్నాయి, పాదములో మేకుంది. యేసు ప్రభు యొక్క తలలో ముళ్ళ కిరీటం ఉంది. శరీరం అంతా చెప్పండమ్మా కొరడా దెబ్బలు ఉన్నాయి. అణువణువున కొరడ దెబ్బలే. మీరు పాడతారు, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అణువణువున కొరడ దెబ్బలు. ఇప్పుడు యేసు ప్రభువా మీరేమీ చేయలేరు అనుకున్నాడు సైతాన్. అనుకుని ఉంటాడు. సిలువలో వేలాడిన ప్రభుని, తలవాల్చిన ప్రభుని, ప్రాణం పోయిన ప్రభుని. అందుకే శుక్రవారం అందరూ కళ్ళంట కన్నీళ్ళు వస్తాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఎవరైనా ఏడుస్తారు, కళ్ళంట కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆదివారము తెల్లవారుజామున యేసునాథుడు సమాధిలో నుండి తిరిగి లేచారు. బోలో యేసు మహారాజుకో. దేవునికే మహిమ కలుగును గాక. లేస్తాను అని చెప్పిన ప్రకారముగానే లేచారు. లేవలేదా? లేస్తాను అని చెప్పిన ప్రకారముగానే తిరిగి లేచారు. ఇప్పుడు యేసు ప్రభువారే ఆయనకి ఒక్క చోట కాదు, ఇంతకు ముందు అయితే నడిచెళ్ళాలి, కానీ ఇప్పుడైతే అప్పుడు నరుడు కానీ ఇప్పుడు దేవుడు కనుక ఎక్కడైనా కనబడతారు, ఏ చోటైనా కనబడతారు. బోలో యేసు మహారాజుకు. ఆయన చేతులు అందరి మీద చాపబడి ఉన్నాయి. అనేక పర్యాయాలు ఇక్కడ వచ్చిన దర్శనాలు, గుత్తిలో వచ్చిన దర్శనాలు. ఈ మందిరం ఎంత ఉందో, ఈ మందిరం కంటే పెద్ద స్థం అందరి మీద చాపున్నట్లుగా, అందరి మీద చాపి ఉన్నట్లుగా. బోలో యేసు మహారాజుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన చేతులే అందరి మీద చాపుతున్నారు. అమెరికాలో ప్రార్థన చేస్తే అక్కడ చేతులు చాపుతున్నారు. ఇండియాలో ప్రార్థన చేస్తే ఇక్కడ చేతులు చాపుతున్నారు. నీవు రష్యాలో ప్రార్థన చేస్తే అక్కడ చేతులు చాపుతున్నారు. ఏ దేశంలో ప్రార్థన చేసినా ఆయన చేతులు చాపి ఆశీర్వదిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకో. సంతోష పునరుద్ధాన పండుగ, ఆనంద పునరుద్ధాన పండుగ, సంతోష పునరుద్ధాన పండుగ, ఆనంద పునరుద్ధాన పండుగ. బోలో యేసు మహారాజుకో. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ చెప్తున్నా, యేసు ప్రభు అన్నారు, నేను సిలువేయబడతాను. సిలువేస్తారు, సమాధి సిలువలో వేలాడటం, కొరడాలతో కొడతారు, సిలువ భుజం మీద పెడతారు, కొరడాలతో కొడతారు, మేకులు కొడతారు, సిలువేయబట్టం జరుగుతుంది, సమాధి చేయబట్టం జరుగుతుంది. 3వ దినమందు తిరిగి లేస్తానన్నారు. లేస్తారా? లేవరా? చెప్పాలి గట్టిగా. లేస్తారా? లేవరా? గట్టిగా చెప్పాలి. మరి లేస్తారు అనే దానికి నమ్మకము కానీ ఆధారం ఏదైనా ఉందా? ఏం లేదు. లేదా?
యేసు ప్రభు తిరిగి లేచేటువంటి దానికి ఆధారం ఏమైనా ఉందా? ఇంతకు ముందు చనిపోయిన ఒక అమ్మాయిని లేపారా, లేవలేదా? లేపారు. కాబట్టి లేస్తారా, లేవరా? యాయక విధవరాల కుమారుడు చనిపోయి శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఆ యొక్క అంత్యక్రియలు చేయటానికి, సమాధుల చోటుకి తీసుకెళ్తారు. యేసు ప్రభు వచ్చి ఆ శవాన్ని ముట్టి, కుమారుడా లే అంటే లేచాడు. అలాగే లాజరు చనిపోయి ఎన్ని రోజులు? 4 రోజులకి లాజర్ని దేవుడు లేపారా, లేపలేదా? మరి ఇన్ని చేసిన ఆయన లేస్తారా, లేవరా? గట్టిగా చెప్పాలి. ఆ రోజుల్లో గాక నేనుంటే సమాధి దగ్గరికి వెళ్ళి రెడీగా నేను ముందు చూడాలి. నేనే కాదు, మీరందరూ వచ్చేసి బిలబిలబంటూ సమాధి చుట్టూ హడావడి యేసునాథుడు లేవగానే నేను చూడాలి, ముందు నేను చూడాలి. అవునా? మాట్లాడేంటమ్మా? నేను ముందు చూడాలి. కానీ సమాధి దగ్గర ఎవ్వరూ లేరు. సమాధి దగ్గర ఎవరు? అసలు చచ్చిపోయి తిరిగి లేచిన లాజరు కూడా లేడు. యేసు ప్రభు శిష్యులు లేరు. ఆ రోజు కుంటోళ్ళు నడిచారు గుడ్డు. ఆ రోజుల్లో వీళ్ళెవరూ లేరు. సంఘం ఎవరూ లేరు. ఎవరు సమాధి దగ్గరికి రాలేదు. నేను చెప్తా ఉంటా, ఎవ్వరికీ నమ్మకం లేదు, కానీ సైతానుకు మాత్రం నమ్మకం ఉందట. మనుషులెవరికి నమ్మకం లేదు. ఎవరికి నమ్మకం ఉంది? మనుషులెవరికి విశ్వాసము లేదు, సైతానుకు మాత్రమే విశ్వాసం ఉందట. ఏమని? ఈయన సామాన్యమైన వారు కాదు, ఈయన గొప్పవారు, లేస్తారు అని సమాధి మీద బండ ఉంది. యేసయ్య లేవాలంటే అడ్డేంటి? బండకి ముద్ర, రాజముద్ర ఉంది. అది ఎవరు తీయకూడదు. ముద్ర. ఈ సైతాను గాడట, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, దేవదూత సైతానుగా మారాడు కదా. వాడట దురాత్మలన్నిటినీ పిలిచి, రెండ్రా సమావేశం పెడుతున్నాను రెండని పిలిచాడట. అనుకోండి, ఇది బైబిల్లో ఉందంటే అనుకోవడమే, వినాలి. అందరినీ పిలిచి ఆ లోపల ఉన్న ఆయన బయటకు వస్తానన్నారు. రాకుండా కాపలా కాద్దాం. రాకుండా బయటకు వచ్చారా? ఆయన గాక, యేసు ప్రభు గాక బయటకు వచ్చారా? మన పరిస్థితి పైసలేనా? మన రాయలసీమలు ఏమంటాం? పైసలేనా? ఆడ పని పైసలు. కాబట్టి ఆయన గాక లేచారా? పైసలు. కాబట్టి రండ్రా, ఓ దురాత్మలారా రండని కోట్లాది దురాత్మలు వచ్చి సమాధి చుట్టూ కాపలా కాస్తుంటే, ఈ బండ మీద అపవాదొచ్చి తల చితికిపోయిన సర్పములాంటి సిలువ వేయబడిన యేసయ్య వల్ల తల చితికిపోయిన సర్పము లేకున్నా అపవాదొచ్చి బండ మీద కూర్చుంటే పైనేమో బండకు ముద్ర మీద సైతాను చుట్టూ కోట్లాది దురాత్మలు, వాటి చుట్టూ దెయ్యాలు, భూతాలు. వీళ్ళు చాలరని పోలీసు వారు, సైనికులు కత్తులు పట్టుకుని సమాధి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు సమాధి? గట్టిగా చెప్పాలి. ఎక్కడైనా కానీ సమాధి కాపలా పెడతారా? మాట్లాడట్లేదు. సమాధి కాపలా పెడతారమ్మా? సమాధికి బీగమేస్తారా? సమాధికి తాళమేస్తారా? మాట్లాడట్లేదు. ఒక ఆయన కువైట్లో ఉంటాడు. భార్య చచ్చిపోతే వచ్చి 5 తులాల బంగారు చైన్ వేసాడట భార్యకి. ప్రేమతో
అక్కడి నుంచి గోల్డ్ తెచ్చి 5 తులాల బంగారు చైన్ వేస్తే ఆ రాత్రికి రాత్రి ఆ ఊర్లో కొంతమంది వచ్చి అబ్బాయిలు తవ్వేసి పడిపోయారట. శవాన్ని మళ్ళా బెట్టు తీసి ఓపెన్ చేసి ఏం పడిపోయారు? 5 తులాలు బంగారం. కాబట్టి ఇంక ఎక్కడ చనిపోతే ఆ శవానికి కాపలా ఉండరు. మన తండ్రి యేసయ్య చనిపోయినా గ్రేటే, అవునా? చనిపోయినా, ఎందుకంటే సమాధి దగ్గర ఇంతమంది కాపల, సమాధి పైన బండ మీద చెప్పేయాలనుకోగా మీరు బాగలేదు, నిలబడండి. బళ్ళు బాగలేదు, హుషారు లేదు, బళ్ళుకి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. అక్కడ యుద్ధం వచ్చిందంటే అందుకే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. అమ్మా ఇంకా గట్టిగా నిలబడాలి. బోలో యేసు మహారాజుకో. మీరు కాక హుషారు లేకపోతే అక్కడ పలావ్ చేస్తున్నారు, మాంసం చేస్తున్నారు, ఒక్కడే తినేస్తా. మీకు ఒక్క ముక్క కూడా ఉంచను, అమ్మగారికి కూడా ఉంచను. నేను ఒక్కడే తినేస్తా. ఇదే రూల్ అంటే రూలే, మాట అంటే మాటే. మీరు గట్టిగా చెప్తే మీకు ఉంటుంది, చెప్పకపోతే ఒక్కడిని ఆ పెద్ద దాంట్లో వేసేసుకొని తినేస్తా. అది ఆ పెద్ద డేక్షాలు ఉంటాయి కదా, గమనించాలి. బోలో యేసు మహారాజుకో. బాబా స్వరాలు బాగొచ్చాయి, హుషారుగా ఉన్నారు. అంటే తినేస్తానని డౌట్ వచ్చేసింది, మీకు భయం వచ్చేసింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఇన్నున్నాయి కాబట్టి లేవగలరా? లేవలేరు. లేస్తారా? లేవరా? బండి ఉంది, లేస్తారా? ముద్ర ఉంది, లేస్తారా? ముద్ర మీద సైతాను గాడు ఉన్నాడు, లేస్తారా? కోట్ల దురాత్మలు ఉన్నాయి, లేస్తారా? దెయ్యాలు భూతాలు ఉన్నాయి, లేస్తారా? మిలిటరీ వాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఆ రోజులు కత్తులు పట్టుకుని గుదియలు పట్టుకుని ఉన్నారు, లేస్తారా? గట్టిగా గ్యారంటీగా లేస్తారు. యేసువారు లేస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా లేస్తారు. బోలో యేసు మహారాజుకో. లేచారా? మాట్లాడాలి గట్టిగా. లేచారా? సూటిగా లేచేను యేసు సూర్యుని వలె. సూటిగా లేచేను యేసు సూర్యుని వలె. వినండి, నేను సూటిగా లేచానంటాను. అమ్మగారు మీరందరూ కలిసి యేసు సూర్యుని వలెన్ అనాలి. ఏమనాలి? యేసు సూర్యుని వలెన్ అనాలి. సూటిగా లేచేను యేసు సూర్యుని వలెన్. మరలా ఇంకా గట్టిగా నా పార్టీ పాడండి. మీరు రెస్ట్ అంటే పడుకుంటారేమో. మళ్ళా పురుషులు పాడాలి. సూటిగా లేచేను సూర్యుని వలెన్. ఇప్పుడు స్త్రీలు, అమ్మగారి పార్టీ. సూటిగా లేచేను సూర్యు. ఎలాగైనా మీ స్వరాలు పెద్దయి అమ్మా, మీ స్వరాలు పెద్దయి. సూటిగా అందరూ సూటిగా లేచేను యేసు సూర్యుని వలెన్. విజయం. ఎట్లా? విజయం 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 విజయం. గట్టిగా విజయం 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 విజయం. బోలో యేసు మహారాజుకో. ఇలాగానండి, పిడికిడి బిగించండి. విజయం ఇలాగానండి, కొంచెం పైకి అనండి. మీరు పైకి అనకుండా మీరు కిందకని ఇలా పొడవకండి పక్కోళ్ళని. విజయం విజయం అని ఇలాగంటే వాళ్ళకి తగులుతుంది వెళ్ళి.
విజయం అంటే నన్ను ఎందుకు కొట్టావు అంటారు. ఇంకా అందుకని పైకెత్తి విజయం 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 గట్టిగా విజయం 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 చేతులెత్తి చప్పట్లు. సూటిగా లేచేను రైసలో సూటిగా లేచేను. యేసు సూర్యుని వలె జలముల మీద అల్లాడినటువంటి ఆత్మ జనములపై అల్లాడుచున్నటువంటి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి. సూటిగా లేచేను యేసు సూర్యుని వలె విజయ విజయం 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 హలో యేసు మహారాజుకు. ఆ రోజున యేసయ్య లేచి లేవగానే బండ లేదు, ముద్ర లేదు, బండ లేదు. చెప్పండమ్మా, ముద్ర లేదు. బండ మీద కూర్చున్నా సైతానుగాడు లేడు, కోట్లాది దురాత్మలు లేవు. ఆ రోజు మొదలెట్టాయట పరిగెట్టడం. ఆ రోజు మొదలెట్టి పరిగెడితే కడప జిల్లాకు వస్తే కడపలో ఉన్నవాడు కొడుతున్నారు, అటు కర్నూలుకి వెళ్దామంటే అక్కడ తరుముతున్నారు, అటువైపు గుంటూరుకి వెళ్తే అక్కడ తరుముతారు, అటు తెలంగాణకి వెళ్తే అక్కడ తరుముతారు. అప్పుడు పారిపోవటం మొదలెట్టిన దురాత్మలు సైతాను వాడు అనుచరులు అప్పుడు పరిగెట్టడం మొదలెట్టి ఇప్పుడు వరకు పారిపోతూనే ఉన్నారట. బలో యేసు మహారాజుకు. కొంతమంది బాధగా చూస్తున్నారు మీలో, అయ్యో 2000 సంవత్సరాల నుంచి పరిగెడుతున్నాయి సైతానుగాడు దురాత్మలు. ఒక థమ్సప్ బాటిల్ ఇచ్చి వద్దాం, ఓ థమ్సప్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్దాం, లేకపోతే మజ్జిగ చల్లటి మజ్జిగ ఇచ్చి వద్దాం అనుకున్నారా? ఆడికి ఇవ్వకూడదు, అట్లా ఆడికి ఇవ్వకూడదు. పరిగెట్టేటువంటి అపవాదిని చూస్తూ దైవజనుడు పాడుకున్న పాటే ఏమాయేను ఏమాయేను. ఇట్లా అపవాది యత్నాలు ఏమాయేను 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 అపవాది యత్నాలు ఏమాయేను. బలో యేసు మహారాజుకు. ఇలా పెట్టాలి మీ బ్రెయిన్. ఏమాయేను మీకు అందరికి అర్థం అవ్వాలంటే, అంటే సైతాను గాన్ని వెక్కిరిస్తూ పాడవలసిన పాట. అని వెక్కిరిస్తూ ఇంత బాధ పెట్టావు కదా రే సైతానా, ఇంత బాధ పెట్టావు, చూడేమయ్యావో చూడు. మనుషులు నాశనం చేశావు, ఏదైనా తోటలోకి వెళ్ళావు, సర్పములో ప్రవేశించి వెళ్ళావు, మనుషులు పాడు చేశావు, పాపములో పడగొట్టావు, ఎంతో మందిని పడగొట్టావు. ఇప్పుడు నీ పని ఏమైంది? ఏమాయ మీకు అందరికి అర్థం అవ్వాలంటే
స్త్రీలకు అర్థం అవ్వాలంటే ఇద్దరు తోడుకోడళ్ళు ఉన్నారు. అందులో తోడుకోడల్ని భర్త కొట్టేశాడు. ఇద్దరు తోడుకోడళ్ళు, ఇద్దరు అన్నదమ్ముల యొక్క భార్యలు కొట్టగానే ఈ పక్క ఆమె ఉంది కదా, ఆడ తోడుకోళ్ళు ఆమెను చూసి బాగా తగిలయ్యా అని వేలులాగా అంది. అప్పుడు వస్తుంది మంట. భర్త కొట్టినందుకు బాధ కాదట, తోడుకోళ్ళు తెలిపినందుకు బాధ. భర్త కొట్టిన దెబ్బలు మర్చిపోయింది. ఆ తోడుకోళ్ళు ఎప్పుడైతే నవ్విందో నవ్వగానే వచ్చేసింది మంట. నన్ను చూచి నవ్వుతావా అని. మరి నీ భర్త కొట్టాడు కదా, కొడితే కొడతాడు, నువ్వు నవ్వుతావే అని కొంచెం వెక్కిరిస్తే ఇలాగంటే బాగా తగిలాయా నవ్వితే ఎంత వస్తుందో. సైతానుగాడు కూడా ఆ పారిపోతున్న అపవాదిని చూచి పాడే కీర్తన, ఏమాయేనో ఏమాయేనో అపవాది ఏమాయేనో ఏమాయేనో అపవాది అపవాది బలో యేసు మహారాజుకు. ఇది కట్టక ముందు పాఠశాల ఉండేది. ముందు కూర్చుందో ముసలమ్మ, ముందు ఉన్న ముసలమ్మ నా వైపు చూస్తా ఇలాగంటుంది. నాకు భయం వేసింది, ఇదేంటది, నీకు కొంచెం చెయ్యి పైకి ఎత్తాలి కదా, నన్ను చూస్తే ఇలాగంటుంది అన్నమాట. ఏమాయేనో ఏమాయేనో అపవాది ఎత్తాలు ఏమాయేనో ఏమాయేనో అపవాది చేతులు పైకి. మొదటి తల్లిని యేసు మహారాజుకు. ఇప్పుడు చేతులెత్తి చప్పట్లు. మొదటి తల్లిని చూచి వెదజల్లి దైవాజ్ఞ పిదప వచ్చిన వారు ఎదిగి ఎన్నెన్ని వదలించుటకు దైవం పదమైనగా మోక్షం తుదకు పాపములు వదకూడు పండిన వరుస ప్రయత్నాలు వదకూడు ఏమాయేనో ఏమాయేనో వరుస ప్రయత్నాలు ఏమాయేనో ఏమాయేనో అపవాది. చేతులు పైకెత్తి చప్పట్లు, చేతులెత్తి చప్పట్లు. రాతి గోడలు 4 ప్రకాలందుండగను సంతోషంగా చేతుల పైకెత్తి రాతి గోడలు 4 మూతగా బండాయి దూత వచ్చిరాయి మా తండ్రి క్రీస్తు యావత్తును మా తండ్రి ఏమాయేనో ఏమాయేనో అపవాది ఎత్తాడు ఏమాయేనో 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 కాపాడి ఎత్తాడు ఏమాయేనో కాపాడి ఎత్తాడు ఏమాయేనో బలో యేసు మహారాజుకు. యేసు ప్రభు లేస్తాను అని చెప్పిన ప్రకారముగానే యేసు లేచారు. బలో యేసు మహారాజుకు. అందుకనే పాతకాలములో
మన పెద్దలు పాడినటువంటి కీర్తన, యేసు లేచారు కాబట్టి మీరందరూ కూడా దేవుని స్తుతించండి, చెయ్యి తట్టి పాడండి, చెయ్యి తట్టి పాడండి అని చక్కటి పాట, మీ అందరికి వచ్చే పాట. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదమో. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి ఆడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదమో. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదమో. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి ఆడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదమో. యేసు రాజు లేచెను. హల్లెలూయా జయమర్పటించెదము. బలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. అందుకే ఒక తమ్ముడు చాలా బాధగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళి, ఎరా బాధగా ఉన్నావు? నాకెవరూ లేరు, నేను చాలా బాధలో ఉన్నాను, నేనేం చెయ్యాలి? రే యేసు ప్రభువారు ఆయన బతికి ఉన్నారా చనిపోయారా అని అంటే, ఆయన బతికే ఉన్నారు. మరి ఎందుకు బాధగా ఉన్నావు? తమ్ముడితో చెప్తున్నాడు, అన్న ఎందుకు బాధగా ఉన్నావు? అలాగే ఒక చోట ఫ్రెండ్ చాలా బాధగా దుఃఖంతో చనిపోదాం అనుకున్నాడు. సహోదరుడు తన ఫ్రెండ్ వెళ్ళాడు, ఏమిరా నాకు జీవితంలో శాంతి లేదురా, చచ్చిపోదాం అనుకున్నాడు. ఏమిరా ఎందుకు చచ్చిపోతావురా అని ఫ్రెండ్తో చెప్తున్నాడు, స్నేహితులతో. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. రే యేసయ్య లేచారా? సమాధిలో ఉన్నారా? లేచారా? మనము నమ్మిన దేవుడు సజీవుడురా. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నానన్నారా. ఆయన బతుకున్నారా? నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, పెద్దలు చనిపోయారు. యేసు బ్రతికి ఉన్నారు. యేసు బ్రతికి. అందుకే నిజంగా యేసయ్యను నమ్మిన వాడు ఎప్పుడు కూడా శ్రమలో కూడా నవ్వుతానే ఉంటారు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. బోలో యేసు మహారాజుకు. స్పీడ్గా వెళ్దాం. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, చేతులు పగెత్తే యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసయ్య లేచారా? ఎందుకు బాధగా ఉన్నావు? యేసు లేచారు కదా, ఎందుకురా? ఎందుకు చచ్చిపోతావు? చావుని గెలిచి లేచారు యేసయ్య, ఎందుకు చచ్చిపోతావు? చచ్చిపోయి లేచినాడు సంతోషంగా. చచ్చిపోయి లేచినాడు స్వామి, భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు
పండుగ, ఆనంద ఆనంద పునరుత్థాన పండుగ, సంతోష సంతోష పునరుత్థాన పండుగ, ఆనంద ఆనంద పునరుత్థాన పండుగ, సంతోష సంతోష పునరుత్థాన పండుగ, సంతోష ఆనంద పునరుత్థాన పండుగ, ఆనంద సంతోష పునరుత్థాన పండుగ, ఆనంద సంతోష పునరుత్థాన పండుగ, సంతోష ఆనంద పునరుత్థాన పండుగ. హ్యాపీ హ్యాపీ ఈస్టర్, వెరీ వెరీ ఈస్టర్, వెరీ వెరీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, వెరీ వెరీ ఈస్టర్, హ్యాపీ హ్యాపీ ఈస్టర్, వెరీ వెరీ ఈస్టర్, హ్యాపీ 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 ఈస్టర్, వెరీ 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 ఈస్టర్, వెరీ 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 ఈస్టర్. హ్యాపీ 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 ఈస్టర్. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమోసగు జయ యేసు, పరమ బలమోసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. చేతులు పైకెత్తి జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు. జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ. హలో యేసు మహారాజుకు. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. చేతులు ఎత్తి చప్పట్లు కూర్చోండి. చివరికి కూర్చొని యొద్దు బాయ్, చివరికి కూర్చొని యొద్దు, లోపలికి రండి. చేతులు పైకెత్తి. సమాధి గెలిచిన, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను. జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరమూర్తిని జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హలో యేసు మహారాజుకు. అందుకే నిజమైనటువంటి క్రైస్తవుడు ఓడిపోడు, విశ్వాసం ఓడిపోదు. నిజమైనటువంటి దేవుని బిడ్డ అపజయాలు కనబడుతున్నా కానీ తుదకి తనకే జయం. యేసు ప్రభు ఆయన తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయింది. యేసు నమ్మిన వారిని కొరడాలతో కొట్టి చంపారు, గొడ్డలతో నరికి చంపారు, చెట్ల కొమ్మలు వేలాడి చంపారు, రంపములతో కోసి చంపారు, సిలువ వేసి చంపారు, మేకులు కొట్టి చంపారు, జీవ సమాధి చేసి చంపారు. కానీ క్రైస్తవ సంఘం
ఇంకా బ్రతికి ఉంది. బ్రతికే కాదు, ఇంకా బలంగా సాగుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా తలపైకెత్తాలి. ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తవ సంఘం సాగుతూనే ఉంది. కారణం ఏంటంటే జయము. యేసుక్రీస్తు జయం పొందారు. ఆ జయము మనకివ్వబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కౌను కోరిన ఎల్లవారి కౌను వేడిన ఎల్లవారి కౌను నమ్మిన ఎల్లవారి కౌను యేసు పేరేమి చిక్కులపైన వేసికొన్న జయము జయమని రాసికొన్న జయము సాగిన జయము కీర్తనలు జయ శబ్దముతో లయముగా పాడండి జయము జయము వినులిండి జయమే క్రీస్తుని చరిత్రయంత జయమే మరణమునా కూడా జయమే నిత్యమును హలో సద్వినా యేసు మహారాజు. దేవునికే మహిమ కలుగును గాక. ఈవేళ యేసు నమ్మిన వ్యక్తి జయం పాడైపోడు. బైబిల్ మిషన్ గుత్తిశాల కాలిపోయినా శ్రమలు వచ్చినా చంపడానికి ప్రయత్నించిన బాంబులు పట్టుకుని కత్తులు పట్టుకుని చంపేస్తాం బాంబులు వేస్తామన్నా అనేక మంది ఈ కడప జిల్లాని చూస్తూ అనేవారయ్యా, ఎవరయ్యా చెప్పండి అయ్యా. నన్ను అడిగేవారు, ఎవరయ్యా ఫోన్లు చేసేది ఎవడయ్యా, ఇంటికి వెళ్ళి కొట్టేసి వెళ్ళిపోతాం అనేవారు. తప్పు, మనం అలా చేయకూడదు. మరి లేకపోతే రేపు మిమ్మల్ని ఏమైనా చేస్తే మేమేమవ్వాలి? ఏం కాదులే, తాటాకులు చప్పుళ్ళు అవి తాటాకులు చప్పుళ్ళు అంటారు కదా, ఎవడేం చేయలేడులే, ప్రభున్నారులే. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఏఎస్పీ గారు నాతో మాట్లాడుతూ, అద్భుత కుమార్ గారు నెల రోజుల్లో మిమ్మల్ని చంపేస్తున్నా అన్నాడు. నేను నవ్వా, ఏం నవ్వుతున్నారన్న? సార్ బతుకుంటే ఇక్కడ సేవ చేస్తా, చనిపోతే ప్రభువడిలోకి వెళతా. ఏం భయం? చావుకు భయపడితే నేను రాయలసీమలో అడుగు పెట్టేవాడిని కాదు. అట్లా కాకుండా ఎవరో డబ్బులు అడుగుతున్నారంటే ఎంతో కొంత ఇచ్చేయచ్చు కదా అన్నాడు. సార్ ఈ రౌడీ అడుగుతాడు, ఆ రౌడీ అడుగుతాడు, ఈయన అడుగుతాడు, ఆయన అడుగుతాడు, ఆ నాయకుడు అడుగుతాడు, ఈ నాయకుడు అడుగుతాడు. వచ్చేవాడు పేద ప్రజలు, వాళ్ళ 10 రూపాయలు 5 రూపాయలు వేసుకుంటే దాన్ని తీసుకెళ్ళి వాడికి ఇస్తే దేవుల్లో మాది నేరమా కాదా? చెప్పరేంటమ్మా, గట్టిగా చెప్పాలి. నేరమా కాదా? ఇప్పుడు బియ్యం మూటలు తెచ్చారు మీరు, ఆ బియ్యం తీసుకెళ్ళి నేను అమ్మేసుకుంటే నేరం కాదా? మాట్లాడరే, నేరం కదా? వచ్చే వారానికి అవి మీ అందరి ఆశీర్వాద భోజనాలకి ఖర్చు పెడితే మంచిదా కాదా? చెప్పరేంటి? నేను చెప్పా, చచ్చిపోతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఇచ్చేది లేదు సార్. ఏమైనా చెప్పండి, ఎవ్వరికి డబ్బులు ఇచ్చేది లేదు. ఏడున్నాయి? మేము అమెరికా డబ్బులు తీసుకోం, వేరే ఫారిన్ డబ్బులు మాకు రావు, మేము తీసుకోం, మేము ముట్టుకోం. మాకు బోధించిన దేవదాసయ్య గారు ఫారిన్ డబ్బులు ముట్టుకోవద్దన్నారు, తీసుకోవద్దన్నారు. మేము పెళ్లి చేసే కానుక తీసుకోం, ఇంటికి వెళ్తే కానుక తీసుకోం, మీటింగ్ చేసే కానుక తీసుకోం. వచ్చిన వాళ్ళు కానుక పెట్టిలో వేసుకున్న దాన్ని ఖర్చు పెట్టి దేవుని పని కొరకు ఖర్చు పెడతా. ఎవరికి ఇవ్వాలయ్యా? కడకు ఎన్ని శ్రమలు వచ్చినా, శాల కాలిన శత్రు సైన్యము దండెత్తి నన్ను, సాతను శోధనలెన్నో కలిగినను, శాల కాలిన శ్రమలు వచ్చిన, శాల కాలిన శ్రమలు వచ్చిన
ఆదుకొని నడిపించిన ఘనదేవుడు, ఆదుకొని నడిపించిన ఘనదేవుడు. అనాది సంకల్పం ఈ సేవ ఎంతో గంభీరమైనది. ఈ సేవ అనాది సంకల్పైన ఈ సేవ ఎంతో గంభీరమైనది. ఈ సేవ యేసు మహారాజుకు ఈవేళ యేసయ్యను నమ్మిన వ్యక్తి ఏం భయపడ్డు, నాకు జయమే. బహుశా కొన్ని పర్యాయాలు కొంతమందికి నాకెవరూ లేరు క్రైస్తవులు, కొంతమంది పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మన పక్షంగా ఎవరు మాట్లాడతారండి? ఏ నాయకుడు మాట్లాడతారు? ఓ ఎమ్మెల్యే మాట్లాడతారా? ఎంపీ గారు మాట్లాడతారా? మినిస్టర్ గారు మాట్లాడతారా? మనకు ఎవరు దిక్కు అని మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారు. నేను అంటాను, ఎందుకయ్యా అంత భయం? ఎందుకయ్యా? మన విమోచకుడు సజీవుడు కదయ్యా. మోకరించి ప్రార్థన చేస్తే. అందుకే పాస్టర్ల మీటింగ్లు జరుగుతాయి. నన్ను కూడా చాలామంది పిలిచారు, పాస్టర్స్ మీటింగ్ మీరు రండి, మీరు వస్తే బలపడతారు రండి. నేను అన్నాను, వచ్చి కబుర్లు చెప్పుకుంటే కాదు. పాస్టర్లు అందరూ 200 మంది, 300 మంది, 500 మంది కూడుకున్నాం. ఏం చేయాలి? కబుర్లు చెప్పుకుని నవ్వేసి బజ్జీలు తినేసి బిర్యానీ తినేసి పలావ్ తినేసి వెళ్ళిపోతే సరిపోద్దా? ప్రతి పాస్టర్ 2 గంటలు, కనీసం గంట అయినా మోకాళ్ళుని కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే, ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, బైబిల్లో మొర్దుకై చేసే ప్రార్థన, ఎస్తేరు చేసే ప్రార్థన అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకుండా చేసేసిందే. అవునా? గట్టిగా చెప్పాలి. దావీదు దానియేలు సింహము బోనులో గుహలో ఉంటే ఆ రాత్రి నిద్రపోలేదు, రాజు నిద్రపోలేదు. దానియేలుతో దానియేలు నువ్వు గొప్పోడు భయ్యా, నిన్ను ఎందుకు వేసానయ్యా వాళ్ళ మాటలిని. దానియేలు అంటే, మహారాజా నేను క్షేమముగానే ఉన్నా, సింహాల మధ్య దానియేలునే సింహాలేమి చేయలేకపోయాయి. దైవజనుడు దేవదాసయ్య గారు మాట అన్నారు, దానియేలట సింహాలకి అగ్నిలా కనిపించాడట. దానియేలు అగ్ని. ఈవేళ క్రైస్తవుడు ఎలా కనబడాలి? మాట్లాడాలి. అగ్నిలా కనబడాలి. ఎలా కనబడాలి? ఇదే కడప జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాం. అమ్మగారు నేను వెళ్ళాం. ఒక ఆఫీసర్ వచ్చాడు, 2 జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు. పాస్టర్ వందనాలు అన్నాడు చేతులు పెట్టుకుని. మరణాత వందనాలు అన్నాను. ఏడే మా ఇల్లు, మీరు మేడం గారు రండి భోంచేసి వెళ్తారు కానీ అన్నాడు. దేనికి వెళ్ళాలట? భోంచేసి వెళ్ళటాకరే వెళ్ళాలా? నేనన్నా, టైం ఉండదు, మీకు డబ్బులు కూడా ఇస్తానులే కానుక అన్నాడు. ఏమిస్తాడట? నేను చెప్పా 10 లక్షల కానుక ఇస్తానంటేనే వెళ్ళలే. మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఈ ఊరికి ఎవరు వచ్చినా నా దగ్గరికి వచ్చి వెళ్తారు. మేము రాం. ఒక కలెక్టర్ గారు కొడుకు శనివారం పెళ్ళి నన్ను అడిగించారు, అయ్యా శనివారం చేయాలి పెళ్ళి అంటే, ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు, మేము రాలేం. ఎందుకు? శనివారం. ఇప్పుడు సోమవారం ఇక్కడ ఈరోజు పెళ్ళికి రమ్మంటే వెళ్తామా? కలెక్టర్ గారు పిలిస్తే, ఎస్పీ గారు పిలిస్తే అంటే ఇంత ప్రోగ్రాం విడిచిపెట్టి వెళ్ళాలా? కానుకొద్దంటే కానుకొద్దు, ఏమొద్దు అంతే. కర్నూలులో కార్యక్రమం జరిగింది. ఆడ ఎమ్మెల్యే గారు ఆయన వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. మేము ప్రేయర్లో ఉంటాం, పగలంతా ప్రేయర్లో ఉంటాం, రాత్రి మీటింగ్ అన్నా. ఇంటికి రాలేకపోతే నేనే పట్టుకొచ్చేస్తా భోజనం అన్నారు ఆయన. వద్దండి, ఆడ హోటల్లోనే మేమున్నాం, మీ హోటల్లో మీ లాడ్జీ రూముల్లో మేమున్నాం. మధ్యాహ్నం ఫోన్లో చెప్తారు అబ్బాయిలు, వచ్చా వద్దొద్దయ్యా ఈ హోటల్ ఫుడ్ వద్దు, ఇంట్లో తయారు చేసి బట్ రావాలి. తయారు చేసి మేముండేది అమ్మగారు నేనున్నాం. ఆ ఎమ్మెల్యే గారు పట్టుకొచ్చిన భోజనం 50 మందికి సరిపోతాయి. మీరుంటే బాగుండి తినిపించేద్దాం మీకు
50 మందికి చికెన్ అని, మటన్ అని, అదని ఇదని ఎన్ని నేను అన్నాను, ఎందుకు సార్ ఇవన్నీ అంటే, లేదు తినాలి సార్, తినాలి. గమనించే మాట ఏంటంటే ప్రియులరా, సేవకుడు ఎలా ఉండాలంటే, కానుక అక్కర్లేదయ్యా, ఏమక్కర్లేదయ్యా, పెట్టే భోజనం వద్దయ్యా, సిలువ వేయబడి చనిపోయి లేచిన యేసున్నారయ్యా. బోలో యేసు మహారాజుకు, బోలో యేసు మహారాజుకు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నరక శక్తులన్నీ పోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. చేతులు పైకెత్తి సంతోషంగా రెండో జనం యేసు లేచెనని రూఢి అయి లేచెనని రూఢి అయ్యేను, రూఢి అయ్యేను, సమాధి ఖాళీ అయ్యేను. యేసు లేచెనని రూఢి అయ్యేను, రూఢి అయ్యేను, సమాధి ఖాళీ అయ్యేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, తిరిగి లేచెను. చేతులెత్తి పునరుద్ధానుడిగా మరణించడు, ఆఖరిగా చేతులు పైకెత్తి చప్పట్లు. యేసు ప్రభు మళ్ళీ ఇంకా చనిపోరు. యేసు ప్రభు సిలువలో లేరు, సమాధిలో లేరు, సిలువలో లేరు. మృతుడనై తిరిగాని సజీవుడిగా ఉన్నానన్నాడు. పునరుద్ధానుడిగా మరణించడు. పునరుద్ధానుడిగా మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. పునరుద్ధానుడిగా మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. చేతులు పైకెత్తి. యేసు త్వరలో రాబోతున్నారు. సమాధిలోంచి లేచిన ప్రభు, ప్రభునకు వెళ్ళిన ప్రభు రాబోతున్నారు. ఒక్కసారి అందరూ మోకరించండి, మోకాళ్ళు చేతులు పైకి. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరలా రానయ్యున్నాడు. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరలా రానయ్యున్నాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు
పరిశుద్ధ దేవా మీకే స్తుతులు. బలమైన తండ్రి, పరలోకపు గొప్ప దేవా, మీకు అనేకమైన స్తోత్రములు నాయన. పునరుత్థానమును జీవమును నేనని సెలవిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకే స్తుతులు, మీకు నమస్కారములు నాయన. మరణముకెన్నడూ లేకుండా క్రీస్తు ఆ మరణాన్ని, రెండో మరణమును కొట్టివేసిన ప్రభువా, మొదటి మరణముకు భయమును తొలగింపచేసిన దేవా, రెండవ మరణము కొట్టివేయబడునట్లు మీ కార్యమును జరిగించిన దేవా మీకు స్తుతులు నాయన. ఘనపరచబడండి ప్రభు. యొక్క పునరుత్థానం యొక్క బలమైన శక్తి మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. లైవ్ ద్వారా ఏకీభవించుచున్న ప్రతి వారికి ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని మీరు దయచేయము తండ్రి. జరుని కార్యక్రమం అంతటిలో మీరే ఉండి నడిపించమని త్వరగా వచ్చుచున్న యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరణాత. కూర్చోండి. బోలో యేసు మహారాజుకు. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సార్ డోర్లను తీసి ఉంచండి. ముందు డోర్ తీసి జయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. దేవునికే మహిమ కలుగును గాక. శిరస్సు పైకెత్తండి. ఇంతవరకు కూడా పునరుద్ధాన పండుగను గూర్చి పాటలు పాడుచు చప్పట్లు కొట్టుచు చాలా సంతోషంగా దేవుని స్తుతించారు. ఇప్పుడు పండుగ చేసిన పండుగ అంటే ఎక్కువ స్తుతించాలి దేవుని. ఇలా చూడాలి. రోజు భోంచేస్తాం, రోజు తింటాం కదా. బీరకాయో పొట్లకాయో లేక చిక్కుడుకాయలో బెండకాయలో వేసుకుని తింటాం. వారానికి ఒకసారి మటనో చికెనో చేపలో రొయ్యలో తెచ్చుకుని తింటాం. ఒకసారి రెండుసార్లు. ఆ మటన్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తింటారా కొంచెం తక్కువ తింటారా? అబద్ధం ఆడకుండా సిగ్గుపడకుండా చెప్పేయండి.
అవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ లాగిస్తారా? రోజు కంటే బెండకాయ తిన్నప్పుడు, బీరకాయ తిన్నప్పుడు, పొట్లకాయ తిన్నప్పుడు ఎంత తిన్నారో అంత తినరు, కొంచెం ఎక్కువ తింటాం. అవునా కదా? చెప్పాలి, కొంచెం ఎక్కువ తింటాం. అలాగే పండుగ అనేటప్పటికీ రోజు స్తుతి చేస్తాం, పండుగలో ఎక్కువగా దేవుని స్తుతించాం. బోలో యేసు మహారాజుకో. రోజు స్తుతి చేస్తాం, రోజు పాటలు పాడతాం. పండుగ అనేటప్పటికి ఇంకా ప్రత్యేకతను బట్టి దేవుని బాగా గణపరచాలి. గణపరచినటువంటి మీ అందరినీ దేవుడు దీవించుగాక. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవునికే ఘనత కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చప్పట్లు. యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచారు. ఈ లేచినటువంటి కార్యాన్ని బట్టి చేసే పండుగే పునరుద్ధాన పండుగ, లేక ఈస్టర్ పండుగ. యేసు ప్రభు లేచారని సాక్ష్యం ఏమిటి? ఇది కొద్దిసేపే నేను మాట్లాడుతున్నా. సాక్ష్యం కావాలి కదా. మనము పొలము కొంటున్నాం, దానికి ఎవరుంటారు? సాక్షులు ఉంటారు. పత్రాల మీద ఎవరు సంతకాలు ఉంటాయి? పత్రాల మీద కొనేవాళ్ళు అమ్మేవాడు సంతకాలు ఉన్నా ఎవరి ఉంటాయి చెప్పండి? సాక్షి సంతకాలు ఉంటాయి. ఇదిగో మేము సాక్షులం. ఏదైనా కానీ నేరం జరిగింది, మేము సాక్షులం అని కోర్టులో చెప్పాలి. మేము పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ బుక్లో కొడుకు సంతకం, పెళ్ళి కూతురు సంతకం పెట్టించి, పెళ్ళి కొడుకు తరపున ఒక సాక్షి, పెళ్ళి కూతురు తరపున ఒక సాక్షిని పిలిచి ఆడతో సంతకాలు పెట్టిస్తాం. పెట్టవయ్యా, పెళ్ళి కొడుకు తరపున ఎవరు, పెళ్ళి కూతురు తరపున ఎవరు? పెద్దలు రండి, ఊర్లో పెద్దలు రండి. ఇంట్లో వాడు కాదు, ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కాదు, పెద్దలు కావాలి, బయటోళ్ళు కావాలి. ఈ పెళ్లి జరిగింది, ఫలానా పాస్టర్ గారు మా కళ్ళ ఎదురుగానే పెళ్లి చేస్తారు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. దానికి సాక్ష్యం. పొలము కొంటే సాక్ష్యం, స్థలము కొంటే సాక్ష్యం. ఒక ఆయన అన్నాడు, తన యొక్క స్థలాన్ని 50 లక్షలకి రాత్రి మాట్లాడేసాడు. 50 లక్షలు ఎంతంటే 50, పెద్దల మధ్య 50 అయ్యా అన్నాడు, మాట ఇచ్చేసాడు. తెల్లారి ఇంకొక ఆయన వచ్చి 60 లక్షలు ఇస్తానన్నాడు. ఈయనేమంటాడంటే, వీళ్ళ అన్నదమ్ములు రాత్రి చెప్పావు, అగ్రిమెంట్ రాయలేదు కదా అమ్మ, చూడ అగ్రిమెంట్ రాయలేదు, నువ్వు అడ్వాన్స్ తీసుకోలేదు, రాత్రి 50 అన్నావు, తెల్లారితే 60 వస్తుంది, 60 లక్షలు అంటే నాతే అమ్మ కూర్చోమ్మ, కుర్చీల ముందు నిలబడ్డవే. అతను నాతో ఏమన్నాడంటే, వాళ్ళ అన్నదమ్ముల్ని తీసుకుని వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు, నేను సాక్షుల మధ్య మాట ఇచ్చాను. ఇప్పుడు నేను మాట తప్పితే ఎట్లా? నేను తప్పనయ్యా. 50 లక్షలు అన్నా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా ఇవ్వను, మాట ఇచ్చేసా. నా ఎదురుగా సాక్షులు ఉన్నారు, ఆ సాక్షులు ఎదురుగా నేను ఎలా తలెత్తుకోవాలి అన్నాడు. ఇప్పుడు మీకు తెలియజేసే మాట ఏంటంటే, మీకు అర్థమై ఉంటుంది, యేసు ప్రభు లేచారని సాక్షులు ఎవరు? యేసు ప్రభు సమాధిలో నుండి లేచారని చెప్పి సాక్ష్యం ఏంటి? మా తలపైకెత్త. లేచారని సాక్ష్యం ఏమిటి? యేసు లేచారా? లేచింది నిజమేనా? ఎవరైనా కానీ ఎవరు చెప్పాలి లేచారని? ఎవరు చెప్పాలి? నువ్వు నేను చెప్పాలా, లేకపోతే చూచునోడు చెప్పాలా? మాట్లాడట్లేదు మీరు. ఎవరు చెప్పాలి?
చూచినటువంటి వాడు చెప్పాలి. నువ్వు నేను చెప్పడం కాదు. ఎవరు చూచారో యేసు ప్రభు లేచినటువంటి యేసునాథుని ఎవరు చూచారో వాళ్ళు చెప్పాలి. బైబిల్లో మగ్దలేనే మరియ అనబడి ఒక ఆమె ఉంది. ఈమెని భయంకరమైన దురాత్మలు పట్టి శోధించబడిన ఆమె. యేసు ప్రభు దగ్గరికి రాగా దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఆమె మంచి భక్తురాలుగా తయారైంది. ఈమె గమనించే మాట ఏమిటంటే మగ్దలేనే మరియ. దేవుని యొక్క వాక్యములో మీరింటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయములో అక్కడ ఖాళీ సమాధిని చూచి నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. ప్రభు యొక్క దేహాన్ని శవాన్ని తీసుకెళ్ళిపోయారు. మా తలపైకి ఎత్తాలి. శవాన్ని తీసుకెళ్ళిపోయారు, దేహాన్ని అని ఏడుస్తుంది. ఏడ్చే టైంలో ఆ తోటలో ఒక ఆయన కనిపించారు. ఆమెను చూచి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఈమెమనుకుందంటే ఎందుకు ఏడ్చుచున్నావని అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అంటే ఈ శవాన్ని, దేహాన్ని, యేసయ్య దేహాన్ని ఎవరో పట్టుకుపోయారు. తోటమాలనుకుని, అయ్యా తోటమాలి, నీకేమైనా ఈ తోటలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టినట్టుగా నీకు కనబడితే నాకు చెప్పయ్యా, నాకు చెప్పు అని అడుగుతున్నాను. అలాగ అడుగుతున్న సమయంలో పెట్టినాయన వచనాలు పెట్టు. అమ్మా ఎందుకు ఏడుచుచున్నావని గమనించాలి ప్రియులరా. ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనని మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుపోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. గమనించాలి. 18వ వచనములో చూస్తే మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. బలో యేసు మహారాజుకో. యేసు లేచారని, యేసు ప్రభు సమాధిలో నుంచి లేచారని చెప్పిన మొట్టమొదటి సాక్షి పురుషులా స్త్రీలా? చెప్పాలి గట్టిగా. పురుషులా స్త్రీలా? అందుకే ఈవేళ ఏ చర్చిలో చూసినా ఎవరు ఎక్కువ మంది ఉంటారు? స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. ఏ మందిరము చూసినా వీళ్ళు 80 మంది ఉంటే 100 మంది స్త్రీలు ఉంటారు. సమాధి వద్ద యేసు ప్రభుని సమాధిలో నుంచి లేచినటువంటి యేసు ప్రభుని చూచిన ప్రత్యక్ష సాక్షి మగ్దలేనే మరియ. గట్టిగా బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ స్త్రీలు ఏడుస్తూ, ఏంటి ఖాళీ సమాధి ఉందని ఏడుస్తుంటే అక్కడ దూత ఏమంటారంటే, ఇక్కడ లేరు ఆయన, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? దూత ఏమంటున్నారంటే స్త్రీలతో, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆయన ఇక్కడ లేరు, ఆయన చెప్పినట్టే లేచారు. ఇక్కడ లేరు ఆయన, యేసు ప్రభు ఇక్కడ లేరు అని ఆ స్త్రీలకు చెబితే స్త్రీలతో దేవదూత అన్నారు, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి, యేసు లేచారని చెప్పండి అన్నారు దూత. వారు వెళుతుండగా లూకాసు దేవుని యొక్క వాక్య గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయము 8వ వచనం, 24వ అధ్యాయం 8వ వచనములో చూస్తే అప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహాన్నయు యాకోబు తల్లి అయిన మరియయు. గమనించాలి. బలో యేసు మహారాజుకో. దేవునికే మహిమ కలుగును గాక. మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం
మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 6వ వచనములో చూస్తే ఆయన ఇక్కడ లేడు. He is not here, for he is risen. యేసును గమనించే యేసు ప్రభు లేచారు. ఆయన ఇక్కడ లేరు. ఆయన చెప్పినట్లే లేచి ఉన్నారు. రండి ప్రభు పండుకునే స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గరళి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. 8వ వచనములో వారు భయముతోనూ ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా, తలపైకెత్తాలి, ఆ వర్తమానాన్ని చెప్పాలి. యేసు ప్రభు లేచారని దేవదూత చెప్పారు, కానీ చూడలేదు. దేవదూత గారు చెప్పారు. దేవదూత చెప్పిన మాట వెళ్ళి చెప్పాలి. అమ్మా చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. బలో యేసు మహారాజుకు వెళ్ళి చెప్పాలని వారు భయముతో వణుకుతో త్వరగా వెళుతూ ఉన్నటువంటి కాలంలో నెక్స్ట్ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన మ్రొక్కగా, బలో యేసు మహారాజుకు. మొట్టమొదటిగా మగ్దలేనే మరియ చూచింది. రెండవదిగా స్త్రీలు చూచారు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరు చూచారు? అందరూ చెప్పాలి. బలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నారు. అడిద్దరూ కూడా యేసు ప్రభు బోధలు, ఆయన కార్యాలు, ఆయన చెప్పిన విషయాలు, శిలువ కార్యం అన్ని చెప్పుకుంటూ వెళుతుండగా యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, దెయ్యాల గురించి మాట్లాడితే మన మధ్యకి దెయ్యాలు వస్తాయి. దేవుని గురించి మాట్లాడట్లేదు. దేవుని గురించి మాట్లాడితే దేవుడు వస్తారు. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి, మీరు లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయంలో గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసు తానే దగ్గరికి వచ్చి 15వ వచనములో చూస్తే వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి. ఈ అమ్మాయి శిష్యులు ఇద్దరు వెళ్ళిపోతుంటే వారితో వచ్చారు. ఆయన అడిగారు, ఈ విషయాలు ఎవరివి? ఇవి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నారు. వారేమన్నారంటే, నజరేయుడగు యేసును గూర్చి. నీకు తెలీదా? యెరూషలేములో ఉన్నారు, తెలీదా అన్నారు. అయితే వాడేమన్నారంటే, భోంచేద్దరు కానీ సాయంకాలం అవుతుంది, భోంచేయండి, వెళ్ళి యేసు ప్రభు రొట్టె విరవగానే అప్పుడు కన్నులు తెరవబడి వారు ప్రభును చూచారు. పునరుత్థానుడైనటువంటి ప్రభును చూచారు. బలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, మగ్దలేనే మరియ చూచింది, ఇంకా స్త్రీలు చూచారు, ఇంకా ఎమ్మాయి ప్రాంతానికి వెళ్ళే శిష్యులు చూచారు. బలో యేసు మహారాజుకు. పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం. పేతురు గారు ఏమన్నారో చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనములో, 2వ అధ్యాయము 32వ వచనములో చూస్తే పేతురు గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం ఎక్కడ చదువుతాం. దేవునికే మహిమ కలుగును గాక. ఏమన్నారో చూద్దాం. ఈ యేసును దేవుడు లేపెను దీనికి, బలో యేసు మహారాజుకో, దేవునికే మహిమ కలుగును గాక. ది జీసస్ hath God raised up. This Jesus hath God raised up, whereof we all are witness. మేమందరము కూడా we all are witness. మేమందరము కూడా మేము దానికి సాక్షులమై ఉన్నాం, యేసు లేచారని. బలో యేసు మహారాజుకు. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయం
19వ వచనము నుండి 25 వరకు చూస్తే అక్కడ చూచారు పేతురు గారు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. బలో యేసు మహారాజుకు. ఆయన ఈలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. పేతురు గారి సాక్ష్యం. యోహాను గారు ఏమన్నారు? యోహాను గారి సాక్ష్యం చూద్దాం. దేవుని యొక్క వాక్యములో ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనములో చూస్తే 21, 24వ వచనములో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇది వ్రాసిన శిష్యుడితడే. ఈ సంగతులను గూర్చి ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. బలో యేసు మహారాజుకో. దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యము నిజం. ఈజ్ టెస్టిమనీ, ఈజ్ ట్రూ. ఈజ్ టెస్టిమనీ, ఇతని సాక్ష్యం. ఈజ్ టెస్టిమనీ, ఈజ్ ట్రూ, ఇది నిజం. యోహాను గారు ఏమంటున్నారు? నేనే సాక్షిని. అందుకనే దేవుని యొక్క వాక్యములో యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో తీయొద్దు, బైబిల్ తీయొద్దు, లేట్ అవుద్ది. పాప విను తర్వాత చదువు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. బలో యేసు మహారాజుకు. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను గారి యొక్క సాక్ష్యం. యేసు లేచారని యోహాను గారి సాక్ష్యం. అపోస్తలుల్ని అడుగుదాం. అపోస్తలుల్ని, అయ్యా మీరేమంటారు? అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనములో గమనించే మాట ఏమిటంటే 4వ అధ్యాయం 33వ వచనములో, ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఎవరిస్తున్నారు అనగా అపోస్తలులందరూ కూడా యేసును చూచారు కాబట్టి తోమా లేనప్పుడు చూచారు, తోమా ఉండగా చూచారు. తోమా లేనప్పుడు వచ్చారు ప్రభు, తోమా ఉండగా వచ్చారు. ఇవన్నీ చూచి మీరింటికి వెళ్ళి చదువుకోండి. ప్రభునందు ప్రియులు గమనించే మాట ఏమిటంటే తోమా లేనప్పుడు, తోమా ఉండగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గమనించే మాట ఏమిటంటే 40 రోజులు తన్ను తాను సజీవునిగా. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, 1వ అధ్యాయం 3వ వచనములో చూస్తే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, అంటే 40 రోజుల వరకు శిష్యులైన వారికి అపోస్తలుడు కనబడుచు దేవుని రాజ్య విషయం ప్రైజ్ ది లార్డ్ బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరచుకొనెను. బలో యేసు మహారాజుకు. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చెప్పిన సాక్ష్యాలు, స్త్రీ మగ్దలేనే మరియ సాక్ష్యం, ఇంకా శిష్యులు గమనించాలి, స్త్రీలు సాక్ష్యం, ఇంకా పేతురు గారి సాక్ష్యం, ఇంకా యోహాను గారి సాక్ష్యం, ఇంకా గమనించాలి ప్రియులరా, వారందరూ అనగా అపోస్తలుల సాక్ష్యం. అంతేకాదు యేసు వారి సమాధి చుట్టూ కాపలా ఉన్నారే సైనికులు, వారి సాక్ష్యం. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 28:11 వచనములో చూస్తే, 28:11 వచనములో, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని గూర్చి ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి.
ఇది అధిపతి చెవిని పడినలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. బోధింపబడిన ప్రకారం అంటే కావలి వారు చూచారు కానీ లంచానికి మారిపోయారు. కావలి వారు యేసు ప్రభు తిరిగి లేచింది చూచారు, వారే సాక్ష్యం. ఇదిగో మేము చూచాం. వారు వెళ్ళి చెబుతున్నారు, యేసు లేచారు, మేము చూచాం. ఇలా చూడాలి, యేసు లేచారు, మేము చూచాం. ఆయన లేవడాన్ని చూచాం. లేచినప్పుడు భూకంపం వచ్చింది. తలపైకి ఎత్తుకున్నాం. వచ్చింది, యేసు లేచారు, మేము చూచాం. వాడు ఏమంటారంటే ఇది చాలా పెద్ద వైరల్ అయిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది, ఈ న్యూస్ అంతా కూడా వెళ్ళిపోద్ది. యేసు లేచారంటే ఇది చాలా అందరూ నమ్మేస్తారు. కాబట్టి వద్దు, మీకు డబ్బులు ఇస్తాం, మీరు లేవలేదని చెప్పండి, శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి అన్నారు. వారి సాక్ష్యం. ఈలాగు గమనించే మాట ఏమిటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానమునకు అనేక మంది సాక్ష్యాలు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తాలి. దేవునికే ఘనత కలుగును గాక. బోలో యేసు మహారాజుకు దేవునికే స్తుతి కలుగును గాక. మీకు అందరికి అర్థమైందా? సాక్ష్యాలు ఉన్నాయా లేవా? కొన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయా? సాక్ష్యాలు కొన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయా? చాలా సాక్ష్యాలు. ఇప్పటి వరకు మీరు విన్న సాక్ష్యాలు మొట్టమొదటిగా చెప్పండి. మగ్దలేనే, మీరు బాగా చెప్తున్నారు. మగ్దలేనే మరి ఇచ్చిన సాక్ష్యం. రెండోది స్త్రీలు ఇచ్చిన సాక్ష్యం. మూడోది ఎంఐ శిష్యులు ఇచ్చిన సాక్ష్యం. నాలుగోది పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం. ఐదోది యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం. ఆరోది అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం. ఈ గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక ఏడవదిగా చూస్తే యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో యేసు ప్రభు యొక్క ఆయన గురించి ఆయన ఏం చెప్పారో చూద్దాం. నేను మొదటి వాడను. చూడండి, అక్కడ చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నేను చనిపోయాను కానీ మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. బోలో యేసు మహారాజుకు. యేసు ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు. ప్రభువే చెప్తున్నారు, పోనీ ఇవన్నీ వద్దనుకుందాం, ఇవన్నీ ఓ పక్కన పెడదాం. చూడ ఇవన్నీ పక్కన పెడితే యేసు ప్రభువే చెప్తున్నారు, నేను మృతుడనైతిని కానీ నేను చనిపోయాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. సజీవుడునై. గట్టిగా బోలో యేసు మహారాజుకు. అందుకే ఈవేళ మనమందరము కూడా ఎవరు నమ్మామంటే సజీవుడైన ప్రభుని నమ్ముకున్నాం. ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు బాప్తిస్మాన్ని పొందడానికి వచ్చిన వారే వారెవరు నమ్ముతున్నారో సజీవుడైన యేసు ప్రభుని నమ్ముతున్నారో. నేను మరలా చెప్తున్నా, యేసు నమ్మిన వాళ్ళే చాలా ధైర్యముగా ఉంటారు. యేసు నమ్మిన వాళ్ళే చాలా విశ్వాసంగా ఉంటారు. యేసు నమ్మిన వాళ్ళే చాలా ఆనందముగా ఉంటారు. కానీ బాబు చూడాలి, ఇట్లా ఆ నమ్మడం అంటే సంపూర్ణంగా నమ్మిన వాళ్ళు. నమ్మకాలన్నీ ఒకటి కాదు. గోల్డ్ అంతా ఒకటేనా? మాట్లాడలేదు మీరు. గోల్డ్ అంతా మెడల్లో ఉండే గోల్డ్ అంతా ఒకటేనా? గోల్డ్ ఉండొచ్చు, మాట్లాడలేదు. గోల్డ్ లాగే ఒక మెడ నిండా
మొత్తం నెక్లెస్సులు హారాలు వేసుకుని శనివారం వచ్చిందట. శనివారం అమ్మగారు అన్నారట, ఎమ్మా అంటే మొత్తం మెడ నిండా ఎన్ని ఉన్నాయో ఉన్నాయట. ఎమ్మా ఏంటి ఇవన్నీ అంటే, అమ్మగారు ఇవన్నీ రోల్డ్ గోల్డ్ అంటున్నాడు. ఏం గోల్డు? మరి రోల్డ్ గోల్డ్ వేసుకుని ఆడ భర్తను పెళ్లి కొడుకుని మోసం చేస్తుందేమో. ఇవన్నీ ఆయనేమో ఆ పెళ్లి కొడుకేమో సంబరపడిపోయి, బబ్బా నా భార్య మెడ నిండా. ఒక ఆయన అర్ధరాత్రి దొంగతనానికి వెళ్ళాడు. అంటే సరిగ్గా 2 గంటలకి ఒక ఆమె మెడలో తడ మెరిసిపోతుంది చైన్, బంగారు చైన్ అనుకున్నాడు. బూరెల గంపలో పడ్డా వెళ్ళి జాగ్రత్తగా లాగి ఆ చైన్ లాగి ఒకటే పరుగు. రెండో రోజున పొద్దుటూరే కదా, గోల్డ్ ఇక్కడ పొద్దుటూరే కదా. పొద్దుటూరు వెళ్ళి బంగారు షాపులో చూపిస్తే ఆ బంగారు షాప్ అయింది, ఇది ఎన్ని తులాలు ఉంటుంది రేటు కట్టమంటే దీన్ని తీసి అలా కొట్టాడట. ఎవరో గోల్డ్ షాప్ అయినా, ఏంటి సార్ అన్నాడు, ఇది గోల్డ్ కాదు. చెప్పండి అయ్యా, గోల్డ్ కాదు. మరి ఏంటది? రోల్డ్ గోల్డ్, డూప్లికేట్ గోల్డ్. ఆ గోల్డ్ కాదనగానే రాత్రి పరిగెట్టింది, కష్టపడింది, ఆయాసపడింది, బాధొచ్చి రెండో రోజున మరలా 2 గంటలకి సమ్మర్లో మంచాలు బయటేసి పడుకుంటారు కదా, ఈమె నిద్ర అవుతుందట. అంతకుముందు చైన్ ఉన్నామే, ఆమె దగ్గరికి వెళ్ళి అక్క అని లేపాడట. ఆడు తమ్ముడు ఆ దొంగ, అక్క ఎంత మోసం చేసావక్క అని పాడేసి వెళ్ళిపోయాడట. మళ్ళా అంటే మోసం చేసిందా? వాళ్ళక్క మోసం చేసిందా? అంటే ఇప్పుడు స్త్రీలందరూ గోల్డే వేసుకోవాలి దొంగోడు ఉద్దేశంలో. గమనించే మాట ఏమిటంటే, కొంతమంది విశ్వాసం గోల్డ్ లాంటి విశ్వాసం, కొంతమందిది రోల్డ్ గోల్డ్ లాంటి విశ్వాసం. నిజంగా గోల్డ్ లాంటి విశ్వాసం ఉంటే వాళ్ళు ఏమంటారంటే, నేను నమ్మినటువంటి యేసయ్య, ఆయన మరణమును గెలిచినటువంటి యేసు కనుక బలో యేసు మహారాజుకు నాకేమి కొదువా నాదుడుండా. ఇక లేచి నిలబడండి. కొదువా శ్రీకరుండము దేవుడైన శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు కనుక నాకేమి కొదువా నాదుడుండా. నాకేమి కొదువా నాదుడుండా. బలో యేసు మహారాజుకు. వినా 2 నిమిషాలు అమ్మా, చోట్లు మార్కండి. కొంతమంది ఇప్పుడు ఈ ఏళ్ళలో ఇంకా మనశ్శాంతి ఉండదు. అటెళ్ళాలా ఇటెళ్ళాలా మధ్యలో ఉండాలి. ఎందుకంట ఇక్కడున్నా అంతే, అక్కడున్నా దానికి దీనికి సమయము 3 నిమిషాలు పడద్ది, అంతే. గమనించాలి. బలో యేసు మహారాజుకు. ఎవరు కావాలే, నాకెవరు కావాలే, ఎవరు కావాలే, యేసు తప్ప బ్రతుకు, యేసు. బలో యేసు మహారాజుకు. యేసు ప్రభు సమాధిలో ఉన్నారా, తిరిగి లేచారా? మీకు చెప్పిన సాక్ష్యాలు బాగున్నాయా లేదా? ఇన్ని సాక్ష్యాలు చూచిన వారి సాక్ష్యాలు. పోనీ చూచిన వాడి సాక్ష్యాలు విడిచిపెట్టేద్దాం. దేవుడి సాక్ష్యం
యేసు ప్రభువే చెప్పారు, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. బోలో యేసు మహారాజుకో, బోలో యేసు మహారాజుకో. గనుక వాక్యాన్ని వినేవారులారా, నీ జీవితములు ఎప్పుడు భయపడకే, భయము రాకూడదు. నేను ఎప్పుడు భయపడను, భయం అనేది ఉండదు. ఏది ఎవరెలాగొచ్చినా, ఏ శ్రమ వచ్చినా, శ్రమ చూద్దాం, నువ్వు గొప్పదానివా, గొప్ప నా యేసయ్య గొప్ప, చూద్దాం. ఒకటే భయపడతాం. మేమెప్పుడు భయపడే అంశం ఏంటంటే, ఈరోజు కార్యక్రమం దేవునికి మహిమ వెళ్ళాలి. మహిమ వెళ్ళిందా లేదా, సరిగ్గా కనపరిచామా లేదా, దానికి భయపడతాం. దేనికి భయపడు, ఆ ఒక్క అంశమే. ఈరోజు కార్యక్రమం దేవునికి మహిమార్థం అంటే మన మధ్యన ప్రభు నవ్వేటట్లుగా, ప్రభువు సంతోషించేటట్లుగా కార్యక్రమం జరగాలి. బోలో యేసు మహారాజుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఈవేళ క్షాలకు వచ్చిన మీరు ఆ సజీవుడైన దేవుణ్ణి నమ్మినోళ్ళేనా? నువ్వు నమ్మవా? యేసయ్యని నీ హృదయములోకి రమ్మని అడిగావా? సజీవుడా, నాకు కావాలి, నాకు అవసరం మీరు, ఐ నీడ్ యూ, ఐ నీడ్ యూ, మీరు నాకు అవసరం. బంధువులైన వారు వారు అవసరం లేకపోయిన పర్లేదు, మీరు మాత్రం అవసరం అనేటట్లుగా మీరుంటే ఎంత ఆశీర్వాదము. ప్రభును కలిగిన వారు ఎన్ని, యేసయ్యని నిజంగా అంటే యేసయ్యని మీ హృదయములోకి పిలుచుకునే కార్యక్రమమే బాప్తిస్మము. బాప్తిస్మం దయచేసి ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే, ఆ సజీవుడు నాకొద్దు అని అర్థం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. బజారుకి వెళ్ళిన వ్యక్తి, ఊరికి వెళ్ళిన వ్యక్తి, రోడ్లోకి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియదు. ఎప్పుడు ఏ వ్యక్తి ఆరోగ్యం చెడిపోతుందో తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కాబట్టి బ్రతికియుండు కాలముననే ప్రభువుని కొల్వండి. ఎవరిని? ఎప్పుడు? బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించి చూడా. మనొక అబ్బాయి ఈత కుట్టకి వెళ్తున్నాడట, బండి వేసుకుని. ఒక మోటార్ సైకిల్ వచ్చి అబ్బాయిని కొట్టేసింది, పడిపోయాడు. ఆ బాబు చనిపోయాడు. తను బాగానే వెళ్తున్నాడు, వచ్చే వ్యక్తి మాత్రం గట్టిగా కొట్టాడు. ఆ తల్లి, తండ్రి, వాళ్ళక్క ఎంత బాధతో ఉన్నారో. ఒక్కడే కొడుకు, ఒక కూతురు. ఎంత దుఃఖం, ఎంత దుఃఖం. అది బాప్తిస్మాన్ని పొందినోడికి చెప్పే మాట. నీ కొడుకు చనిపోయినా, కూతురు నువ్వు చనిపోయినా, బాప్తిస్మాన్ని పొంది చనిపోతే హృదయములో యేసు ఉన్నారు కనుక, విమోచకుడిని యేసు, మృతుడై తిరిగి లేచిన యేసు ఉన్నారు కనుక, నువ్వు చనిపోతే నీవు మోక్షానికి వెళ్ళిపోతావు. మోక్షానికి. యేసు మహారాజుకు దేవుడి మాటలు మీలో భద్రపరిచి, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా వస్తున్నారు. మేఘమెక్కే భాగ్యం దేవుడు నిండుగా మనకెల్లరకు దయచేయును గాక. దేవుడు ఆశీర్వదించును గాక. యేసు మహారాజుకు వచ్చే సోమవారము, రెండో సోమవారము కనుక ఏం జరుగుద్ది? ప్రభు భోజన
సంస్కారం. మీలో ఇంకెవరైనా బాప్తీసం పొందేవాడు ఉంటే వీరితో పాటు బాప్తీసం పొందటానికి లేటుగా వస్తే ముందు వచ్చేసారు. ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ నిలబడండి. స్త్రీలు పురుషులు వచ్చి ఇక్కడ నిలబడండి. వచ్చే సోమవారం ఏ కార్యక్రమం చెప్పండి? పాదశుద్ధి జరుగుద్ది. ప్రభు భోజన, వీరికి పాదశుద్ధి, ప్రభు భోజన సంస్కారం జరుగుద్ది. అంటే వీరికి కొత్తగా ఉన్న వాడికే పాదశుద్ధి. అంతేగాని పోయిన వారం మేము రాలేదయ్యా వచ్చే వారం చేయించు కుదరదు. మళ్ళా సంవత్సరానికి వీరికి మాత్రం పాదశుద్ధి జరుగుద్దని మీకు తెలియచేస్తూ ఉన్నాము. బులో యేసు మహారాజుకు 20వ తేదీన ఈ నెల 20 ఎన్నో తేదీ? 20వ తేదీ మీరు అందరూ రావాలి. ఏం పండుగ? కోతకాల పండుగ, కోత పండుగ. ఆ పండుగకి ప్రభు పెట్టిన పేరు ఐశ్వర్యమిచ్చే పండుగ. గట్టిగా కనుక అందరూ పాల్గొవాలి. అంటే దాని అర్థం ఏంటంటే కందులు పంట వచ్చింది. కందులు, మినుములు పంట, పెసలు పంట, లేక రాగుల పంట, అలసందుల పంట, శనగల పంట, ఒడ్లు పంట, ఏ పంట వచ్చిందో ఆ పంటను బట్టి దేవునికి స్తుతి చేసే పండుగ. మంచిదా కాదా? మంచిదా కాదా? గట్టిగా చెప్పాలి. స్తుతి చేయటం మంచిదా కాదా? ఈ కందుల పంటను బట్టి మీకు స్తుతి అని అనొచ్చు అనకూడదా? చెప్పాలి గట్టిగా. అనొచ్చు అనకూడదా? ఈ మినుముల పంటను బట్టి మీకు స్తుతి అనొచ్చు. అమ్మా బయటికి వెళ్ళొద్దు 2 నిమిషాలు. అనొచ్చు అనకూడదా? అలాగే ఎవరు ఏ పంట అయితే పండిందో ఆ పంటలో కొంత భాగాన్ని తెచ్చి దేవుని కానుకిస్తారు. ఆ వచ్చిన దాన్నంతా ఆశీర్వాద భోజనాలకి అవన్నీ ఖర్చు అవుతాయి. మంచిదా కాదా? మంచిదా కాదా? నువ్వు మినుములు తెచ్చావు, పని చేస్తాయి. అయిక లేకపోతే కందులు తెచ్చావు, కంది బ్యాడ్లో ఆశీర్వాద సాంబార్లోకి పనిచేస్తాయి. శనగలు తెచ్చాయి, శనగపప్పుకి పనిచేస్తాయి. అవునా? చెప్పాలి గట్టిగా. మామూలుగా ఈ శనగలు అలా కొన్ని వేరు శనగలు చెట్లు అట్టాడి పనిచేస్తాయి. కనుక మీలో టెంకాయలు ఉన్నవారు, టెంకాయ చెట్లు, ఆ టెంకాయలు కొన్ని కోసి ఈ సంబాలు కట్టడం, తోడేసి సంబాలకి. అలాగే మామిడికాయలు ఉంటే కొన్ని కాయలు తెచ్చి కట్టడం, అలాగే బీరకాయలు చచ్చులో కట్టడం, వంకాయలు కట్టడం, ఆనపకాయలు కట్టడం, గుమ్మడికాయలు కట్టడం. చచ్చంతా అలంకరించి, చచ్చినంత అలంకరించి దేవునికి స్తుతులు చేసేటువంటి పండుగ. అలాగే కొంతమంది ఇంటి దగ్గర గులాబీ పుష్పం ఉంటే, ఓ మల్లి పువ్వు ఉంటే, దేవా ఈ గులాబీ పుష్పాన్ని మీరే సృష్టించారు, మీకు స్తుతి అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించటం. అంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేసే పనుల్లో దేవునికి కోత పండుగ సందర్భముగా కానుక సమర్పించుకునేటువంటి రీతి. పోయినేడాది 4 లక్షలని, 3 లక్షలని, 2 లక్షలని, 50,000, 25,000, 10,000 అలాగూ కోత పండుగ కొరకై కానుకలు సమర్పించుకున్నటువంటి రీతి. బోలో యేసు మహారాజుకు. కనుక పండుగ ఎప్పుడు చెప్పండి? 18వ తేదీ గుత్తిలో, 20వ తేదీ ఈ దువ్వూరులో. గుత్తిలో ఎప్పుడు చెప్పండి? 18, 20వ తేదీ ఇక్కడ పండుగని. ఒకసారి ఆ పండుగలు ఎలాగొస్తారు? మూటలు ఎత్తుకుని. అంటే ఓ మాటలో చెప్పాలంటే గుత్తి కంటే, అంటే గుత్తి పెద్దశాల కదా. అద్భుతం ఏంటంటే గుత్తి పెద్దదనుకుంటాం, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు వస్తారు. కానీ విచిత్రం ఏంటంటే మరి ఇక్కడ విశ్వాసమా? పంటలు ఎక్కువ పండుతాయా? పంటలు కాదు కానీ విశ్వాసమా? తెలియదు. కానీ గుత్తి కంటే ఎక్కువ బియ్యం వస్తాయి ఇక్కడ. ఒకసారి పెట్టు. ఇది కదా ఫోటోసా? చూడండి. ఇవన్నీ ఇక్కడే దువ్వూరే. ఇవన్నీ దువ్వూరు షాల్లో కోత పండుగ. ఈ ఫొటోస్ అన్ని, ఆ మూటలన్నీ చూడండి. మూటలు, కోడిగుడ్లు. మీరు ఆమ్లెట్ వేసుకుని తినేసేలాగా ఉన్నారు ఇప్పుడు. గమనించాలి. కోడిగుడ్లు, రకరకాలు, ఏ వ్యాపారం, అవన్నీ కూడా
ఇప్పుడు ఈ పండుగ ఎప్పుడు చెప్పండి? 20వ తేదీని మీకు తెలియజేస్తున్నాం. బోలో యేసు మహారాజుకు. ఈరోజు మొదటి వారము కనుక మీ తల మీద అభిషేక తైలము వేయబడి అభిషేకము జరుగుతుంది. బోలో యేసు మహారాజుకు. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ ప్రకటన, మీరందరూ గుత్తికి రావాలి. అన్ని వాల్ పోస్టర్ తెలియదు మీకు? నువ్వు చూపించు. ఇది గుత్తి పత్రిక. వచ్చే నెల 27, 28, 29 గుత్తిలో మహాసభలు. మీరందరూ పాల్గొవాలి. 3 రోజులు బ్యాగులు తీసుకుని వచ్చేయాలి. 3 రోజులకి సరిపడే వస్త్రాలు తీసుకుని అన్ని కుటుంబాలు, గుత్తికి వచ్చేవాళ్ళు, దువ్వూరికి వచ్చేవారు, గద్వాలు, మన సంఘాలన్నీ సంవత్సరానికి పర్యాయం 3 రోజులు యేసయ్య శిరస్సు మీద కిరీటం పెట్టేటువంటిది. అమ్మగారు రావాలి. తెచ్చగెళ్ళాడు. అమ్మగారు రావాలి. చప్పట్లు. బోలో యేసు మహారాజుకు. మీకు బోలో యేసు మహారాజుకు. ఇది మహాసభల ఆటోలు ఉన్నవాళ్ళు, ఇది ఆటో స్టిక్కర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. బోలో యేసు మహారాజుకు. ఆటో స్టిక్కర్. మీలో ఆటోలు ఉన్నవాళ్ళు మాత్రమే, ఒక్క ఆటోకి ఒకటే మాత్రమే తీసుకెళ్ళాలి. అది సరిపోవు. ఎందుకంటే కొన్ని వేల జనాలు కదా. గుత్తికి ఇక్కడ దువ్వూరు, మన శాఖ, ఆ యొక్క గద్వాల, మన చర్చ్ సంఘాలన్నిటి కావాలి. గమనించాలి. వాల్ పోస్టర్లు కూడా మీకు చివరిలో చూపిస్తాము. ఆటో యొక్క బైక్ స్టిక్కర్లు కూడా మీకు బైకులు ఉన్నవాళ్ళు మీ ముందు, ఆ బైక్ ముందు భాగం ఇట్లా అంటించుకోండి. నలుగురికి అర్థమవుతుంది. సభలు కూర్చి దేవునికి మహిమ కలుగును గాక. దయగల తండ్రి, పునరుద్ధానపు సాక్ష్యాలు గుచ్చిన మెసేజ్ వాక్యం అందరిలో పదిలం చేయి, మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ ప్రకటన, అందరికీ ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభు చనిపోయారో, చనిపోతానన్నారో, తిరిగి లేచారో, లేస్తానన్నారో, లేచారో, చనిపోతానన్నారో, చనిపోయారో, తిరిగి లేస్తానన్నారో, లేచారో, మరలా వస్తానన్నారో. వస్తారా రారా? ఎవరైతే బాప్తిస్మాని పొందారో, బాప్తిస్మాని పొంది చనిపోయారో, బాప్తిస్మాని పొంది బతుకున్నారో, అందరినీ తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కు భాగ్యం దేవుడి మెండుగా దయచేయను కాక. గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ